గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. యోగా చేసుకొని వచ్చేస్తాను. ఇవాళ కొద్దిగా లేట్ అయిపోయింది. యోగా చేసుకొచ్చేస్తాను. సో డైలీ మార్నింగ్ 1.5 అవర్ పాటు చెప్పాను కదండి. యోగా మొత్తం ఆసనాస్ ప్లస్ ప్రాణాయామ అన్నీ కలిపి 1.5 అవర్ పడుతుంది. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. అది మనం బయటికి వాకింగ్కి వెళ్ళకపోయినా చాలా మంచిగా మనకి వాకింగ్ చేసిన ఎఫెక్ట్ అయితే వస్తుందండి. మీరు ఒక 100 టైమ్స్ చేసేయండి వాకింగ్ చేసినట్టే. ఇదేంటంటే పొట్ట బాగా తగ్గుతుందండి ఇది చేయడం వల్ల. ఇలాగా ఇది ఒక 10 టైమ్స్ కనుక మనం చేసుకుంటే మనకి డైలీ చేసుకోవడం వల్ల అబ్డామిన్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ లాగా మొత్తం ఎంత మీదకి లేవగలిగితే అంత మీదకి లేవడం వల్ల స్ట్రెచ్చింగ్ అంటే పట్టేసినట్టుగా ఉండదండి. మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట బాడీ అంతా కూడాని. సో ఇలా మనం చేసుకుంటూ డైలీ ఉండడం వల్ల చాలా యాక్టివ్గా ఉంటాం అన్నమాట. సో హెల్తీగా ఉంటాము. ఇప్పుడు ఈ చేస్తున్న దానివల్ల ఏంటంటే మనకి సైడ్స్ ఏవైనా ఉన్న నడుము దగ్గర ఉన్న ఫ్యాట్ లాంటిది ఏమైనా ఉంటే కూడా బాగా తగ్గుతుందండి. బాగా ఫ్యాట్ తగ్గుతుంది. అండ్ బ్యాక్ పెయిన్కి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ ట్విస్టింగ్ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా ఏంటంటే బ్యాక్ పెయిన్కి మంచివి. సో ఇది కూడా అంతేనండి. మనకి అటు ఇటు ఇటు అటు ట్విస్ట్ చేస్తూ చేయడం వల్ల ఏంటంటే ఈ సైడ్స్ కానీ బాడీ ఎక్కడ పట్టేసినట్టు లేకుండా చాలా బాగుంటుందన్నమాట. ఇది చూసారు కదా, బాగా వెనక్కి బెండ్ అయ్యి ముందుకు వంగడం అన్నమాట. సో అంతా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అంతా అయిన తర్వాత మొత్తం కాళ్ళనంతా అలా ఫ్రీ చేసుకోవాలి. ఇది బటర్ఫ్లై అండి. ఈ బటర్ఫ్లైతో ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అలాంటివి ఉంటాయి కదా లేడీస్కి, చాలా బాగా పనిచేస్తుందండి. ఇలా ఎక్సర్సైజ్కి మధ్యలో ఇలా బటర్ఫ్లై చేసుకుంటే కాళ్ళు కూడా ఫ్రీ అవుతాయి. చేయబోయే ఈ ఓంకారం నుంచి చేయబోయే భస్త్రిక కానీ, కపాలభాతి కానీ, అనులోమ విలోమ కానీ, నెక్స్ట్ భ్రమరి ఓంకారంతో ఎండ్ చేస్తాం. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మిగతావి మనం టైం ఉన్నా లేకపోయినా ఈ 5 మాత్రం రెగ్యులర్గా చేసుకోవాలి. ఇప్పుడు భస్త్రిక ప్రాణాయామ దీర్ఘంగా శ్వాస తీసుకోవడం. మ్యాక్సిమం మనం ఊపిరితిత్తుల నిండా గాలి రావాలి. అలాగా వద్ది ఫ్రీగా మనం చాలా సహజంగా జరగాలన్నమాట. బిగిసిపోవడం, టైట్ అయిపోవడం అలా కాకుండా చాలా సహజంగా డీప్ బ్రీత్, ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. కపాలభాతి అంటే మనం ఓన్లీ శ్వాసని వదిలిపెట్టడమే. ఆ వదిలిపెట్టేటప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. ఇది ఒక 10 మినిట్స్ పాటు చేయాలండి. ఒక 5 మినిట్స్ కపాలభాతి ఏంటంటే మనకి ఒక 20 మినిట్స్ వాక్తో ఈక్వల్ అండి. అంత బాగుంటుంది. ఇప్పుడు అనులోమ విలోమ అండి. దానికి ఎలా చేయాలంటే కుడివైపు ముక్కు రంధ్రాన్ని మూసేసి ఎడమ పక్క నుంచి ఊపిరి పూర్తిగా తీసుకోవాలి. మళ్ళీ అక్కడ ఎడమ పక్క క్లోజ్ చేసేసి కుడి పక్కకి వదలాలి. కుడివైపు నుంచి తీసుకొని ఎడమవైపుకి వదిలి మళ్ళీ ఎడమవైపు తీసుకొని కుడివైపుకి వదలాలన్నమాట. ఇలా 10 నిమిషాలు కంపల్సరీ మినిమం చేస్తే ఊపిరితిత్తులకి మనం బాగా ఎక్స్పాండ్ అవుతాయి. మనం జనరల్గా ఎక్కువగా మనం మామూలుగా తీస్తాం తప్ప డీప్ బ్రీత్ అనే దాని వల్ల మన లోపల ఊపిరితిత్తులు చాలా హెల్తీగా ఉంటాయి అన్నమాట. అంతే కదా అన్న, డాక్టర్గా మీరు చెప్పండి. అంతే కదా. నెక్స్ట్ అనులోమ విలోమ అయిపోయింది. ఇప్పుడు భ్రమరి అంటే ఇలా చెవులు 2 మూసుకొని నాస్ట్రిల్స్ ఇలా మూసుకొని ఇలా పెట్టుకొని దీర్ఘంగా శ్వాస తీస్తూ క్లోజ్ చేసేయాలి. ఇది సౌండ్. మూసుకొని ఈ నాస్ట్రిల్స్ మూసుకొని బంద్ చేసి ఆ సౌండ్ ఇవ్వడం అనడం వల్ల ఏంటంటే మన తలలో కూడా అంతా అలా బాగా వేవ్స్ అన్నీ కూడా బాగా పనిచేస్తాయండి. మన తల లోపల ఉన్నటువంటి అంతా కూడా ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఓంకారంతో ఎండ్ చేసేయాలి.
సో ఇలా ప్రతిరోజు చేయడం వలన మన బాడీ ఎంత లైట్గా అయిపోతుందో, అసలు అన్ని పార్ట్స్కి మనం పని చెప్తున్నామండి చక్కగా, అలాగే మైండ్కి కూడా. సో వీటి వలన ఏంటంటే మనకి మన మనసు శరీరం కూడా చాలా బాగుంటుంది, హాయిగా ఉంటుంది. ఇది ఎక్స్పీరియన్స్ చేయాలంటే చేసే వాళ్ళైతే వెల్ అండ్ గుడ్ అండి. చెయ్యని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. మీరు ఒక గురువుని పెట్టుకొని కొద్దిగా నేర్చుకున్న తర్వాత మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు, సరేనా? నా కింద కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.